ఈయన అనుగ్రహం ఉంటే విష్ణు దర్శనం వస్తుందండి. అదే సుదర్శనుడికి ప్రత్యేకమైన ఒక మంత్రం ఉంది. ఆ బీజాక్షర మంత్రాల సభల్లో చెప్పకూడదు, కానీ శ్రీ సహస్రారాయ సుదర్శనాయ నమః అని నామంగా జపం చేసుకున్న చాలు. శ్రద్ధ కలిగిన వారి కోసం ఇచ్చాను ఈ మంత్రం. ఎవరైనా చేసుకోవచ్చు. సుదర్శన రక్ష చాలా అవసరం అండి ఇక్కడ. అంతేకాదు, ఉపనిషత్తుల్లో ఒక మంత్రం ఉంది, సుదర్శన మంత్రం. ఇది ప్రతివారు జపం చేసుకోవచ్చు. ఎంత దివ్యమైన మంత్రం కనబడుతుంది అంటే, సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభా. సుదర్శన మహాజ్వాల, స్వామి మహాజ్వాలతో సుదర్శన, సూర్యకోటులతో సమానమైన కాంతి కలిగిన వాడా, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. అందుకే నువ్వు విష్ణోర్ మార్గం ప్రదర్శయ, విష్ణువు మార్గాన్ని చూపించు మాకు అంటున్నారు. కానీ సుదర్శనుడు ఎందుకు నమస్కరించాలంటే, స్వామిని దర్శించే శక్తి సుదర్శనుడి వల్ల లభిస్తుందయ్యా అన్నారు. మరి ఇన్నాళ్ళు అన్నమయ్య దర్శించిన వెంకటేశ్వరుడు అంటే సుదర్శనుడిని మనం తలుచుకోకపోతే ఎలాగా? కోటి సూర్యులొక కూటువ గూడక చాటున మెరసేటి చక్రము. కోటి సూర్యులు ఒక కూటువ గూడుక చాటున మెరసేటి చక్రము, ఘాటపు వేవేలు కాలరుద్రులటు నీటున తొలకేటి నిబిడ చక్రము. వేల కొలది కాలాగ్ని రుద్రులు ఒక్క చోట ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది సుదర్శన చక్రం. అంతేకాదు, కోటి సూర్యులు ఒక్క చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉన్నది. సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవా విష్ణోర్మార్గం ప్రదర్శయ. ఆ మంత్రాన్ని అలా దించాడు ఆయన. ఆ మంత్రం మరొక్కసారి శ్రద్ధాళువుల కోసం మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా సరే నిత్యం జపించుకోవచ్చది. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. ఈ మంత్రం మనల్ని బాధించే దుష్టశక్తిని తొలగించడమే కాకుండా, భగవద్భక్తి రాకుండా, భగవద్ అనుగ్రహం రాకుండా అడ్డుకునే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అటువంటి మహామంత్రం ఇది. అందుకే ఇక్కడ కోటి సూర్యులకు కూటువ గూడుక అని మాట వేశాడు. ఇక్కడ అమరుచు